ఓకే, హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సజ్జరాజు మాట్లాడుతున్నాను, ఎస్ఎల్ఎక్స్ పెట్స్. సో ఈ యొక్క వీడియో కాల్ మాట్లాడడం గల మెయిన్ రీజన్ ఏంటంటే, మనలో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, సో ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్లో ఏ పప్పీస్ పెంచుకోవాలి, లేకపోతే అసలు ఏ బ్రీడ్ మాకు సూటబుల్, హోమ్ పర్పస్ కావచ్చు, లేకపోతే ఫామ్ పర్పస్ కావచ్చు, లేకపోతే ఇంకా అడిషనల్గా గార్డింగ్ పర్పస్కి కానీ, లేకపోతే షో క్వాలిటీ అంటే షో పర్పస్కి కావచ్చు. ఇలాగా సో డివిజన్ బట్టి మనం ఏ పప్పీస్ పెంచుకోవాలి ఏంటని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది. సో ఒక విషయం క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. సో మన దగ్గర స్మాల్ బ్రీడ్స్ ఉంటాయి, టాయ్ బ్రీడ్స్ ఉంటాయి, గార్డింగ్ పర్పస్కి ఉంటుంది. ఓకే, అండ్ సెకండరీ ఏంటంటే లైక్ ఒక రిచ్ షోలో కనిపించే పప్పీస్ ఉంటాయి మన దగ్గర. అంటే ఆల్ టైప్ ఆఫ్ బ్రీడ్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. సో కమింగ్ టు ప్రైస్ వచ్చినప్పటికీ మన దగ్గర స్టార్టింగ్ 6,000 నుంచి పప్పీస్ ఉంటాయండి. సో క్వాలిటీ పప్పీస్ స్టార్టింగ్ 6,000 నుంచి ఉంటాయి, 6 lakhs వరకు ఉంటాయి. ఓకే, సో మన వరకు వచ్చినట్లయితే సో మనం హైయెస్ట్ మనం సేల్ చేసిన పప్పీ వచ్చేసి 3.7 lakhs, సారీ 3.7, 3,70,000 జర్మన్ షెపర్డ్ ఇచ్చాము, ఇంపోర్టెడ్ ఫ్రమ్ జమ్మూ. ఓకే, సో ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఏంటి ఈ యొక్క ఎస్ఎల్ఎక్స్ పెట్స్కి బయట ఉన్న బ్రీడర్స్కో రీసేలర్స్కో ఉన్న డిఫరెన్స్ ఏంటని మీలో చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఒకటి క్లారిటీగా చెప్తున్నాను, వినండి. సో మన దగ్గర మన ఓన్ ఫామ్లో ఏవైతే పప్పీస్ పుడతాయో సో వాటిని మనం సెల్ఫ్ కేర్ తీసుకొని, ఓకే, సో మదర్ మిల్క్, ప్యూర్ మదర్ మిల్క్ ఇస్తూ, దాంతోపాటు ఇంకా అడిషనల్ ఫుడ్ గ్రోత్ కావచ్చు, లేకపోతే ఆ యొక్క షో పర్పస్కి తీసుకుంటారు కాబట్టి సో మంచిగా కనిపించడానికి సో అడిషనల్ ఫుడ్ మనం ఫీడ్ చేసుకుంటూ టైం టు టైం మనం ఫీడింగ్ ఇస్తాము అండ్ టైం టు టైం డీవార్మింగ్ చేస్తాం అనమాట. సో సర్టన్ ఏజ్ వచ్చాక ఇన్ని డేస్ కంప్లీట్ అయ్యాక ఫస్ట్ డీవార్మింగ్ చేస్తాము, తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి సెకండ్ డీవార్మింగ్ కంప్లీట్ చేసి సో నియర్లీ వ్యాక్సినేషన్కి దగ్గరగా ఉన్న టైంలో మనం పప్పీ సేల్ చేస్తాము. సో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మనం క్లియర్గా అటాచ్ చేసి ఇస్తాము. ఓకేనా, సో ఇక్కడ మీకు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, సో ఇక్కడ ఏవైతే మీరు పప్పీ తీసుకుంటారో మీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో సో ప్రతిదీ కూడా అది ఏ టైంకి పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఓకే, అండ్ ఎగ్జాక్ట్ డేట్, టైము, డే ఒకటి మీకు క్లియర్గా చూపిస్తాను అక్కడ. అండ్ సెకండరీ ఏంటంటే ఏ టైంకి డీవార్మింగ్ స్టార్ట్ చేస్తాము, ఫస్ట్ డీవార్మింగ్ ఎప్పుడు వేస్తాము, సెకండ్ డీవార్మింగ్ ఎప్పుడు అయింది, అండ్ వ్యాక్సినేషన్ ఇంక్లూడింగ్ వ్యాక్సినేషన్తో కావాలనుకుంటే కనుక వ్యాక్సినేషన్ ఎప్పుడు వేయాలి, ఒక వ్యాక్సినేషన్ అయిన పప్పీస్ ఉంటే కనుక ఎప్పుడు వ్యాక్సినేషన్ వేసాము, వ్యాక్సినేషన్ రికార్డ్తో సహా మన దగ్గర అన్ని డీటెయిల్గా మనం కస్టమర్కి సబ్మిట్ చేస్తాము. దాంతోపాటు పప్పీని తీసుకున్నాక ఎట్లా ఫీడ్ చేయాలి ఏంటి, ఇలాగ పిన్ టు పిన్. అంటే ఇది ఒక బిజినెస్ మైండెడ్లో కాకుండా ఒక ప్యాషన్గా నేను చేస్తున్నానండి. సో చాలామందికి నేను నా త్రూ చాలామందికి నేను పప్పీస్ డెలివరీ చేసే పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్స్, ఇంకా మన ఎక్స్ కలెక్టర్స్ అండ్ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు బిజినెస్ మ్యాన్స్, వీళ్ళందరికీ చాలామందికి నేను పప్పీస్ డెలివరీ చేశాను. ఓకే, సో ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, సో ఇక్కడ నేను క్లియర్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మన దగ్గర స్టార్టింగ్ పప్పి 6,000 నుంచి ఉండదని చెప్పాను కదా. సో అది మనకి టాయ్ బ్రీడ్. ఓకే, సో టాయ్ బ్రీడ్ నుంచి స్టార్ట్ అవుద్ది. సో అట్లా మనకి ప్రైస్ వేరియేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. టాయ్ బ్రీడ్స్కి ఒక ప్రైస్ ఉంటుంది, లార్జ్ బ్రీడ్స్కి ఒక ప్రైస్ ఉంటుంది. ఓకే, గార్డింగ్ పర్పస్కి ఉన్న వాటికి ఒక ప్రైస్ ఉంటుంది. అండ్ షో పప్స్ అంటే షోగా, అంటే చూసిన వాళ్ళకి రిచ్గా కనిపించడానికి పెద్దగా కనిపించే కొన్ని బ్రీడ్స్ ఉంటాయి లార్జ్ బ్రీడ్స్లో. సో అవి వాటికి ఒక ప్రైస్ ఉంటుంది. సో ఇట్లా ఒక్కొక్క డివిజన్కి వచ్చినప్పటికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది అన్నమాట. సో ప్రైస్ అనేది టాయ్ యొక్క బ్రీడ్ మీ బేస్ ఉంటుంది అన్నమాట ప్రైస్ అనేది. సో అన్నీ ఒకే ప్రైస్లో ఉండవు, ఇది ఒకటి గమనించుకోండి. అండ్ మన దగ్గరికి వచ్చే ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, సో మీకు ఏదైనా ఒక పప్పీ నచ్చిందంటే కనుక మీరు వెంటనే మన దగ్గర ప్రీ బుకింగ్ ఆప్షన్ ఉందండి. ఓకే, మీరు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ప్రీ బుకింగ్ చేసుకున్నాక మీ పేరు మీద ఆ పప్పీని మేము బ్లాక్ చేస్తాము. ఓకే, తర్వాత మీరు విత్ ఇన్ 1 to 3 daysలో మీరు తీసుకున్నట్లయితే కనుక మీకు నో ఛార్జెస్. తర్వాత మేము కొద్దిగా ఛార్జెస్ తీసుకుంటాం, ఎందుకంటే మెయింటెనెన్స్ ఇవన్నీ మీకు తెలియదు కాదు. సో ఇట్లా మన దగ్గర ప్రీ బుకింగ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు చెప్పవలసిన మాట, కీ పాయింట్ ఏంటంటే, సో ప్రీ బుకింగ్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ పప్పీ వద్దు అని మైండ్ మార్చుకున్నట్లయితే కనుక సో ఆ అమౌంట్ అనేది రీఫండ్ చేయడం అయితే అవ్వదు. కానీ ఓకే, సో అమౌంట్ రీఫండ్ చేయడం అవ్వదు. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటాయి కనుక ముందుగానే మీరు క్లియర్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే, ప్రజెంట్ మన దగ్గర సో ఏదైతే మనము స్టార్టింగ్ బడ్జెట్ చెప్పామో అక్కడి నుంచి మన దగ్గర ప్రజెంట్ మన ఫామ్లో అవైలబుల్గా 45,000 50,000 వరకు ఉన్న స్టాక్ మన దగ్గర ఉంది. లైక్ ఆ వాల్యూ ఉన్న పప్స్ మన దగ్గర ఉన్నాయి. సో మన దగ్గర
పొమేరియన్స్ నుంచి టాయ్ పొమరియన్స్, పాకెట్ పొమరియన్స్ అండ్ సిజూస్, లెసెప్సోస్ అండ్ జర్మన్ షెపర్డ్, ల్యాబ్రడర్ రిట్రీవర్స్, గోల్డెన్ రిట్రీవర్స్, ఇంగ్లీష్ రిట్రీవర్స్, డాబర్మ్యాన్స్, యూరోపియన్ అమెరికన్ డాబర్మ్యాన్స్, గ్రేట్ డేన్స్, హార్లిక్విన్స్. ఓకే, ఇంకా మన దగ్గర సెయింట్ బెర్నెట్స్ ఉన్నాయి, రాటర్విల్లెస్ ఉన్నాయి. సో ఇందులో ఒకటి రాటర్విల్ అనేది బ్యాండ్, బట్ రీసెంట్గా మన ఓన్ ఫామ్లో అది పుట్టే కాబట్టి తప్పక సేల్ చేయాల్సి వస్తుంది, రీజనబుల్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇంకా అడిషనల్గా మనకు కావాలంటే హస్కీస్ ఉన్నాయి. హస్కీస్లో ఊళ్ళి ఇంటూ ఊళ్ళి కోటెడ్ హస్కీస్ ఉన్నాయి, బ్లూ ఐస్, ఆడ్ ఐస్. ఓకే, అండ్ సెకండరీ వచ్చి ఏంటంటే సెయింట్ బెర్నెట్ పప్పీస్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, సో ఇవన్నీ మన ఓన్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బర్త్ అయిన పప్పీస్ ఇవన్నీ కూడా. సో అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నానండి. సో మీరు ఎవరికైనా కావాలనుకుంటే కనుక వెంటనే పింక్ చేయండి. ఓకే, సో మీరు వెంటనే ఎప్పుడైతే నాకు డైరెక్ట్ మెసేజ్ చేస్తారో ఆటోమేటిక్గా నేను వాటి యొక్క డీటెయిల్స్ పంపిస్తాను. వాటి యొక్క ఫాదర్, వాటి యొక్క మదర్, వాటి యొక్క జీన్స్, జెన్యూన్ వాటి యొక్క మొత్తం ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ వరకు వాటి చరిత్ర మొత్తం చెప్తాను మీకు. అండ్ అవి పప్పీస్ ఎట్లా అంటే వాటికి తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి, ఏం కంప్లీట్ అయ్యాయి, అవి పిన్ టు పిన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ఇంకో విషయానికి వచ్చినప్పటికి ఏంటంటే, సో ఆల్రెడీ నేను ప్రీవియస్లీ మీకు మెన్షన్ చేశాను. సో మన ఎస్ఆర్ లగ్జరీ పెట్స్లో ఓన్లీ పెట్ బోర్డింగ్ ఉంటుంది, అండ్ సెకండరీ ఏంటంటే పెట్ సప్లయింగ్, అండ్ సెకండరీ ఫుడ్ కానీ లేకపోతే యాక్సెసరీస్ ఏవైతే కావాలో అన్నీ కూడా మనం సప్లై చేస్తామండి. సో మీరు ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడున్నా కానీ షిప్పింగ్ పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సో మీరు నా దగ్గరే తీసుకోవాలని నేను చెప్పట్లేదు, కానీ ఇది ప్రతి ఒక్కరికి క్లియర్గా చెప్పే విషయం ఏంటంటే, మీరు ఏదైనా ఒక పెట్ బ్రీడ్ మీరు తీసుకోవాలనుకుంటే కనుక 1-2 సార్లు ఆ బ్రీడ్కి సంబంధించిన బ్రీఫ్ త్వరలీ మీరు దాని గురించి తెలుసుకోండి. ఓకే, దాని గురించి మీరు బ్రీఫ్గా తెలుసుకున్న తర్వాత మీరు తీసుకోండి. ఆ యొక్క బ్రీడ్ యొక్క అంటే మీకు ఎట్లా చెప్పాలంటే క్వాలిటీ వైట్ కానీ లేకపోతే ఇంకా బాడీ స్ట్రక్చర్ కావచ్చు, ఓకే, హెడ్ కావచ్చు, ఇంకా కొన్ని ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్ షెపర్డ్స్కి వచ్చినప్పటికి వెనకాల యాంగులేషన్ ఉంటుంది అన్నమాట. సో ఇట్లా కొన్ని బ్రీడ్స్కి కొన్ని ఉంటాయి. సిజూస్కి వచ్చినప్పటికి టెయిల్ లాస్ట్లో ఎక్కున్నట్లకి స్టార్టింగే మనకి టెయిల్ తిరుగుద్ది, ఇలా కొన్ని ఉంటాయి షార్ట్లో. సో ఇవన్నీ మనం మినిమం నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకున్న తర్వాతే మనము పప్పిని తీసుకోవాలి. ఇది అందరికీ చెప్తున్నా, మస్ట్ అండ్ షుడ్. సో నా దగ్గర మీరు ఎక్కడ తీసుకున్నా 1-2 సార్లు ఆలోచించి తీసుకుని. ఎందుకు గురించి అంటే, రీసెంట్గా నా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ ఎవరైతున్నారో మోస్ట్ ఆఫ్ దమ్ అందరూ కూడా బయట, ఓకే, సో వేరే అదర్ బ్రీడర్స్ దగ్గర పప్పీస్ తీసుకుని వాళ్ళ దగ్గర తీసుకోవడం, సో వాళ్ళని మోసం చేయడం ఇలాగా జరుగుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే బిజినెస్ మ్యాండేట్లో చాలామంది చేస్తున్నారు, మినిమం నాలెడ్జ్ లేదు వాళ్ళ వరకు కూడా. సో ఇది 1-2 సార్లు మీరు ప్రతి బ్రీడ్ మీరు తీసుకున్న బ్రీడ్ గురించి త్వరగా మీరు దాని మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేసి మినిమం నాలెడ్జ్ తీసుకుని అప్పుడు బ్రీడ్ తీసుకోండి. ఓకేనా, అండ్ సెకండరీ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కావాలనుకుంటే కనుక కింద నాకు బయో లింక్లో నా నెంబర్ ఇస్తాను, అండ్ వీడియో కింద కూడా నాకు నెంబర్ స్క్రోల్ అవుద్ది. నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇక్కడ కింద ఇస్తాను. నన్ను మీరైనా డైరెక్ట్ క్వశ్చన్స్ అడగాలనుకున్నా మీరు నన్ను అడగచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.